నేడు ఈడీ విచారణకు హీరో మహేష్ బాబు హాజరు కానున్నారని తెలుస్తుంది. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాలంటూ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ నుంచి 5.9 కోట్లు మహేష్ బాబు తీసుకున్నట్లు ఈడీ గుర్తించిందని తెలుస్తుంది. దీనిపై విచారించనున్న ఈడీ ఇవాళ హీరో మహేష్ బాబును విచారించనుంది. అయితే విచారణకు మహేష్ బాబు వస్తారా లేదా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్ ఈ రెండు సంస్థల పైన ఈడీ సోదాలు నిర్వహించి ఇల్లీగల్ గా వీరు ప్లాటింగ్స్ పేరుతో, కన్స్ట్రక్షన్స్ పేరుతో, వెంచర్స్ పేరుతో, ఫామ్ ల్యాండ్స్ పేరుతో జనాల నుంచి కోట్లాది రూపాయలుగా వీళ్ళు వసూళ్లు చేసి అసలు లేని ల్యాండ్ ని ఉన్నట్టుగా చూపించి వాటిని రిజిస్ట్రేషన్ కాకపోవడము, చాలా మంది కస్టమర్ దగ్గర నుంచి కూడా కేవలం డబ్బులు లాగానే తప్ప ఎక్కడ ఇప్పటి వరకు అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ చేసి పొజిషన్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. దీనిపైన తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడము, ఇటు ఈడీ అధికారులకు కూడా అనేక ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 3-4 రోజుల పాటు సాయి సూర్య డెవలపర్స్ బోర్డు మెంబర్స్, పురాణా చెందినటువంటి బోర్డు మెంబర్స్ అందరి ఇళ్లలో కూడా కంటిన్యూగా సోదాలు కొనసాగాయి. కోట్లాది రూపాయలుగా లిక్విడ్ క్యాష్ ని ఇంట్లో పెట్టుకొని లెక్కలేనంత డబ్బుని ఇంట్లో డంప్ చేశారనేది కూడా ఈడీ గుర్తించి ఆ డబ్బులన్నీ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదే కేసులో సాయి సూర్య డెవలపర్స్ తరఫున ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడానికి ప్రమోషన్ల భాగంగా హీరో మహేష్ బాబుతో టైఅప్ అయ్యి మహేష్ బాబుతో ఒప్పందం చేసుకొని ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తే మీకు దీంతో పర్సంటేజ్ ఇంత ఉంటుంది అంటూ కూడా ముందుగానే అగ్రిమెంట్ చేయించి మొత్తం 5.9 కోట్ల రూపాయలు మహేష్ బాబు అకౌంట్ కి వీళ్ళు బదలాయించినట్టుగా తెలుస్తోంది. దాంట్లో 3.4 క్యాష్ రూపంలో 2.5 crores ఆర్టీజీఎస్ ద్వారా మహేష్ బాబు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత తను ఈ సాయి సూర్య డెవలపర్స్ ని ప్రమోట్ చేయడము, ఒక బ్రాండింగ్ పర్సన్ గా ఉండిపోవడము, మహేష్ బాబు ఈ ప్రచారం చేయడం కారణంగా ఇది జెన్యూన్ అయి ఉంటుంది అంటూ కూడా కస్టమర్స్ ఎగబడి మరి సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్ కి చెందినటువంటి ఈ ఇండివిజువల్ ప్లాటింగ్స్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి అవి కొనాలనే ఒక ఆసక్తితో అడ్వాన్స్లు ఇచ్చి మోసపోయినటువంటి ఘరానా మోసం తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. ఒక టాలీవుడ్ లోనే కాదు, హాలీవుడ్, బాలీవుడ్ లో కూడా మహేష్ బాబుకి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ని, చాలా సింప్లిసిటీగా ఉండేటువంటి మహేష్ బాబు ఇలాంటి కక్కుర్తి డబ్బులకు ఆశపడి అది జెన్యూనా ఫేకా, సాయి సూర్య డెవలపర్స్ ఎక్కడ ల్యాండ్ లేకపోయినా ల్యాండ్ ఉన్నట్టుగా ఒక ప్రోమో రెడీ చేసి ఒక గ్రాఫిక్ డిజైనింగ్ ఏర్పాటు చేసి దీని ద్వారా జనాల్లోకి తీసుకుపోయి దాన్ని ప్రమోషన్ బ్రాండింగ్ కోసం మహేష్ బాబుని ఉపయోగించుకున్నటువంటి అంశంపై జనాలందరూ కూడా ఈ డొల్లాతనం, ఈ బండారం అంతా కూడా బయటికి రావడంతో పోలీసులకు సమాచారం అందజేయడము, ఈడీ రైట్స్ లో కూడా వీళ్ళు అసలు ఎలాంటి ప్లాటింగ్స్ ఇప్పటి వరకు చేయలేదు, జనాలను బురుడి గుర్తించి కోట్లాది రూపాయలుగా వీళ్ళు డబ్బులు వసూలు చేసి ఇక్కడి నుంచి కూడా విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు అప్రమత్తమై తొందరగా మేల్కొని ఈ వ్యవహారం బయటికి తీసుకురావడంతో, సోదాలు నిర్వహించడంతో ఈ బండారం అంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు మెడకు ఈడీ ఉచ్చు బిగించుకుంది. ఈ 5.9 కోట్ల రూపాయలను ఒక నకిలీ కంపెనీ ద్వారా, బోకస్ కంపెనీ ద్వారా, ఎలాంటి ఆథరైజేషన్ లేనటువంటి కంపెనీ ద్వారా మీరు కేవలం ప్రమోషన్ డబ్బుల కోసమే ఆలోచిస్తారు కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటుందా ఉండదా, అసలు ఈ కంపెనీ గురించి మీరు ఏం వెరిఫై చేశారని వాళ్ళకు బ్రాండింగ్ చేశారు, ప్రమోషన్ చేశారు. మీరు ప్రమోషన్ చేయడం కారణంగానే కస్టమర్స్ ఇంకాస్త ఎగబడి ఇది జెన్యూన్ అయి ఉంటుంది అనే దానిపై కూడా మీరే దీనికి బాధ్యులు అవుతారా, మిమ్మల్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. లెక్కలేనంతటువంటి డబ్బు మీరు ఐటీ చెల్లింపుల విషయంలో కూడా నిర్లక్ష్యంగా వివరించి 5.9 కోట్ల రూపాయలు ఒక్క కంపెనీ ద్వారా మీరు బ్రాండింగ్ కి 6 కోట్ల రూపాయలు సుమారు తీసుకుంటే ఇలాంటి ఎన్ని ఇల్లీగల్ కంపెనీకు మీరు బ్రాండింగ్ గా ఉన్నారు అంటూ కూడా మహేష్ బాబుని ఈ రోజు ఈడీ అధికారులు పిలిచి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఉన్నారు. గత ఏప్రిల్ 28వ తేదీన మహేష్ బాబుకు నోటీసులు అందజేసిన తర్వాత తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, ఇప్పుడంతా తనకు కుదరదంటూ మరో డేట్ కేటాయించాలని కోరడంతో మే 12 ఈ రోజు ఈడీ కార్యాలయం ముందు తప్పనిసరిగా హాజరవ్వాల్సి ఉంటుందంటూ కూడా
అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మహేష్ బాబు హాజరవుతాడా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా హీరోలంతా కూడా కేవలం కక్కుర్తి డబ్బులకు ఆశపడి వాళ్ళ ఉన్నటువంటి ఆ రెమ్యునరేషన్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పాపులారిటీ, హైప్, వారికి ఉన్నటువంటి సొసైటీలో మార్క్ ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్, ఇప్పుడు ఈ తప్పుడు సురానా గ్రూప్స్, సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఫేక్ అనాథరైజ్డ్ కంపెనీల ద్వారా ఈ సినిమా బ్రాండ్ ప్రమోషన్స్ తో ఇంకొంత హైప్ క్రియేట్ చేసి జనాలను ఈజీగా బురుడి కొట్టించేందుకు సినిమా వాళ్ళు కూడా సహకరిస్తా ఉన్నారు అంటూ కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ లోనే వ్యవహారంలో బయటపడింది. ఇప్పుడు మహేష్ బాబుకైనా తీవ్ర చర్యలు తీసుకొని ఇలాంటి అనాథరైజ్డ్ కంపెనీలకు బ్రాండింగ్ చేసినటువంటి మహేష్ బాబు ఆస్తులను సైతం ఈడీ జప్తు చేయాలంటూ మాత్రం ఈ గ్రూప్స్ కి తరఫున బాధితులు ఎవరైతే ఆ ల్యాండ్స్ కొనుగోలు చేసి రోడ్డుపైకి వచ్చారో వాళ్ళందరూ కూడా మహేష్ బాబు ఆస్తులను జప్తు చేసి ఈడీకి ఆ ఆస్తులన్నీ కూడా సమర్పించాలి అంటూ మాత్రం ఈ డిమాండ్ పెరుగుతా వస్తా ఉంది. ఈ రోజు మహేష్ బాబు ఈడీ ముందు హాజరవుతాడా లేదా అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది సార్. థ్యాంక్ యూ రవితేజ.